జిల్లా ఎస్పీ కృష్ణారావు గారు పాపం ఉద్యోగం బాగా చేశాడు. పిడుగురాల సిఐ గారు కూడా చాలా కష్టపడి ఒక్క పిడుగురాల పోలీస్ స్టేషన్లోనే సుమారుగా 50 మందిని అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడెక్కడో మార్కెట్ యార్డ్ ఉందంట, బందెల దొడ్లో మనుషుల్ని పెట్టట్టు అక్కడ ఒక 200 మందికి పైగా అక్కడ అరెస్టులు చేశారు. పిడుగురాళ్ళ పట్టణంలో ప్రజాస్వామ్యం విఘాతం కలిగింది. పైగా ఏం చెబుతారంటే, అయ్యా ఇప్పుడైతే చేతలతో మాటలతోనే చెప్పాం, ఈసారి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తే చేతలతో సమాధానం చెబుతామని సాక్షాత్తు జిల్లా ఎస్పీనే చెప్పేటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా లేకపోతే మూర్ఖపు మంత్రి ఉన్నాడా? చెప్పండి. ఎమర్జెన్సీ పెట్టండి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, నైతిక హక్కులు లేవు, ప్రజాస్వామ్య విలువలు లేవు, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదని చెప్పండి. పేదలకు వైద్య విద్య అందాలని జగన్మోహన్ రెడ్డి గారు 600 కోట్ల రూపాయలతో పిడుగురాలలో పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ ఏర్పాటు జరిగితే దాన్ని నరసరావుపేట ఎంపీ, మళ్ళీ గుర్తుపెట్టి నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలకి అమ్మాలనేటువంటి ఒక ప్రయత్నంతో కృష్ణదేవరాయల చేత మెడికల్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో కృష్ణదేవరాయలకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, పాఠశాల ఉంది, కానీ మెడికల్ కాలేజ్ లేదనే ఉద్దేశంతో కృష్ణదేవరాయల గారికి మెడికల్ కాలేజీ దారాదత్తం చేయాలని కృష్ణదేవరాయలకి పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీని తగనమ్మడానికి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ దాష్టికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎప్పుడూ క్షమించదు. దీని మీద ఖచ్చితంగా ఉధృతంగా ఉద్యమాలు చేసి తీరుతాం. 600 అగ్రహారం బీడైన భూమి బద్దలైన సూర్యుడు ఈ దిక్కు నుండి ఆ దిక్కు పొడిచిన కృష్ణదేవరాయల చేతికి పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ వెళ్ళనీయం. ప్రైవేట్ కాలేజీలకి, ప్రైవేట్ సంస్థలకు ఈ మెడికల్ కాలేజీని అమ్మేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. ఈ కేసులు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ లాఠీ దెబ్బలు, ఈ అక్రమ అరెస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుండీ కూడా వేడదు. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ఐపీఎస్ కృష్ణారావు గారు, సార్ మీరు చేసినటువంటి ఈ చర్యలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గుడ్ లుక్లో ఉంటాయి, అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారి బ్లూ బుక్లో కూడా ఉంటాయి.